వెల్కమ్ టు నవ్య వ్లాగ్స్. ఈరోజుకి డబుల్ కా మీఠా చేయడం చూపిస్తున్నాను. డబుల్ కా మీఠా మనం ఏంటంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దానికి చివరిలో ఉంటుంది కదా, ఆ బ్రౌన్ కలర్ తీసేస్తే మనకు చేదు అనేది ఉండకుండా ఉంటుంది. కడాయి పెట్టి దాంట్లో నెయ్యి వేసి అది వేడయ్యాక ఈ పీసెస్ అనేది దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అండ్ పీసెస్ కూడా మనం కట్ చేశాక కొంచెం గాలికి పెట్టామనుకో అవి అనేది మనకు మెత్తగా అవ్వకుండా గట్టిగా ఉంటాయి. మనం తినేటప్పుడు కూడా పీసెస్ అనేది మెత్తగా అవ్వకుండా మనకు అలానే గట్టిగా ఉండటానికి మనం ఫస్ట్ కట్ చేసుకొని ఒక 15 మినిట్స్ బయట పెట్టాక ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ కడాయిలోనే మనం చక్కెర వేసుకొని పాకం వచ్చేలాగా చేసుకోవాలి. గట్టి పాకం అవసరం ఏం లేదు, మనకు ఓన్లీ చక్కెర అనేది కరిగితే సరిపోతుంది. ఆ పీసెస్ అనేది మునిగేంత వరకు ఉంటే సరిపోతుంది. మునిగా అంటే నార్మల్గా ఎక్కువ వద్దు, మీకు స్వీట్ సరిపోయేంత చక్కెర వేస్తే సరిపోతుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టేసుకోవాలి ముందే, ఎందుకంటే ఇవి ముందే ఫ్రై చేసి పెట్టేసుకుంటే ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఏముంటాయి వేసుకోవచ్చు, బాదం, జీడిపప్పు, కిస్మిస్ అలా ఏమైనా వేసుకోవచ్చు. ఇలాచి కూడా లాస్ట్లో మనం దాంట్లో వేసిస్తే సరిపోతుంది. పాకంలో పీసెస్ అన్నీ వేసుకొని పైన వేడి చేసిన పాలనే మనం వేడిగా ఉన్నప్పుడే పోసేసుకోవాలి. మనం పచ్చి పాలు అనేది పోసుకోవద్దు, ఎందుకంటే టేస్ట్ ఉండదు. ఓన్లీ వేడి చేసిన పాలనే మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పాలనే పోసేసాక మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచి వేసేసుకొని ఒక 15 మినిట్స్ వెయిట్ చేస్తే ఆ పాకం అనేది ఆ ముక్కలకు అన్నీ పట్టేస్తుంది. అప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.